అందరికీ నమస్కారం. ఒక సామాన్య పేపర్ బాయ్ నుండి ఈ దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన విజయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఆయన పాటించిన ఆ 10 సూత్రాలు ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండండి. జీవితంలో చిన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఒక నేరం. ఎప్పుడూ ఆకాశమంత ఎత్తు లక్ష్యాన్ని కలిగి ఉండాలి. నిరంతరం జ్ఞానాన్ని సముపార్జించండి. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకూడదు. పుస్తకాలు, వ్యక్తులు మరియు అనుభవాల నుండి నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. కఠినంగా శ్రమించండి. విజయానికి అడ్డుదారులు లేవు. చెమట చిందించి కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. సూర్యుడిలా ప్రకాశించాలంటే మొదట సూర్యుడిలా మండడం నేర్చుకోవాలి. పట్టుదల వదలకండి. సమస్యలు ఎదురైనప్పుడు భయపడకూడదు. సమస్యనే ఓడించేంత పట్టుదల నీలో ఉండాలి. కలలు కనండి. కలలు ఆలోచనలుగా మారాలి. ఆలోచనలు ఆచరణలోనికి రావాలి. నిద్రలో వచ్చేవి కలలు కావు. నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేవే నిజమైన కలలు. వైఫల్యాలను స్వీకరించండి. ఓటమి ఎదురైనప్పుడు కృంగిపోకూడదు. ఓటమి అనేది నీ విజయ ప్రయాణంలో ఒక పాఠం మాత్రమే. ఫెయిల్ అంటే నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం అని గుర్తుంచుకో. సమయపాలన. గడిచిన సమయం తిరిగి రాదు. ప్రతి క్షణాన్ని ఉపయోగకరంగా మార్చుకోవాలి. నిన్నటి గురించి బాధపడుతూ కూర్చుంటే నేటిని కోల్పోతాం. నీపై నీకు నమ్మకం ఉండాలి. లోకం నిన్ను ఏమన్నా సరే, నీ సామర్థ్యం మీద నీకు నమ్మకం ఉండాలి. నేను సాధించగలను అనే నమ్మకమే నిన్ను సగం విజేతను చేస్తుంది. సృజనాత్మకత. అందరిలా ఆలోచించడం కంటే కొత్తగా ఆలోచించడం నేర్చుకోవాలి. సృజనాత్మకత ఉన్న చోట జ్ఞానం ఉంటుంది. నీ సొంత ముద్ర వేయండి. ఎవరినో అనుకరించడం కంటే నీకంటూ ఓ ప్రత్యేకత, గుర్తింపును సంపాదించుకోవాలి. నీ సంతకం ఆటోగ్రాఫ్గా మారే వరకు శ్రమించాలి. కలాం గారు చెప్పిన ఈ సూత్రాలు కేవలం చదవడానికి మాత్రమే కాదు, ఆచరించడానికి. వీటిలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటో కామెంట్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.